హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం పరిస్థితులలో తల్లిదండ్రులకి పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటి అని అంటే పిల్లల్ని ప్రత్యేకించి టీనేజర్స్ని పెంచడం చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు మీ పిల్లలు మీ మాట వినటం కోసం రకరకాల పద్ధతులని తెలుసుకొని మీరు అనుభవించినటువంటివి పిల్లలకి చెప్తూ ఉంటారు. కాకపోతే ఖచ్చితంగా మీ పిల్లలు మీ మాట వినాలి అని అంటే ప్రాక్టీస్ అటాచింగ్ పేరెంటింగ్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తాము అని అంటే మనం చెప్పినట్లు చేయమని కాకుండా మనము చేసినట్లుగా చేయమని చెప్పి పిల్లలని అడగటం. ఇది BBB అనే దాని మీద ఉంటుంది. బి అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. బి బాండింగ్ ఎలా పెంచుకోవాలి, బ్యాలెన్స్. మూడవ బి బౌండరీస్. తల్లిదండ్రులకి పిల్లలకి బాండింగ్ ఏ విధమైనటువంటి పరిస్థితులలో ఎలాంటి బాండింగ్ ఉంటుంది అనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. బ్యాలెన్స్ ఎమోషన్స్, బిహేవియరు, కుటుంబ పరిస్థితులు, స్కూలు వాతావరణము, స్నేహితులు, ఇతరత్ర విషయాలలో వీరు ఎమోషనల్గా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేటువంటి విషయము. బౌండరీస్ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండేటువంటి సంబంధాల విషయంలో, టీచర్లకి పిల్లలకి ఉండేటువంటి సంబంధాల విషయంలో, పిల్లలకు వారికి స్నేహితులకు ఉన్నటువంటి సంబంధాల విషయంలో ఒక బౌండరీస్, అప్పర్ లిమిటేషన్స్ అనేటువంటివి, పరిమితులు అనేటువంటివి తెలియచేయగలిగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ పిల్లలు మీరు చెప్పినట్లుగా వింటారు. మంచి సత్ఫలితాలను ఇచ్చేటువంటి ఫార్ములా కూడా ఇది. కావున ఆలస్యం ఎందుకు, ఇక ఆచరించేటువంటి ప్రయత్నము చేయండి. థ్యాంక్ యూ.